రోహిత్ పిన్ని ఇలారా. ఏంటి పిన్ని? ప్రీతి పక్కన నిలబడి నాన్న. భర్త పక్కనుండగా భార్య హారతి తీసుకోవటం మంచిది పంతులు గారు చెప్పారు. అందుకే నీకోసం ఎదురు చూస్తూ ప్రీతికి హారతి ఇవ్వలేదు. ఏ అనన్య, ఇందాక కారణం అడిగావు కదా, ఇప్పుడు అర్థమైందా? అపార్థాలను పుట్టించడానికి నువ్వు ఎంతలా ప్రయత్నించినా నీ వల్ల కాదు. వెధవ ప్రయత్నాలు చెయ్యకు. మీరిద్దరూ జంటగా మీరీ హారతి తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మీకు పుట్టబోయే బిడ్డకు కూడా మంచి జరుగుతుంది. తీసుకోండి. ప్రీతి, అమ్మ ప్రీతి, అక్క, ప్రీతి జాగ్రత్త. అమ్మా జాగ్రత్త. అయ్యో, అయ్యో, నీకేం కాలేదు కదమ్మా? అమ్మా అక్క, ఏం కాలేదుగా. కంగారు పడకు ప్రీతి. పెద్ద ప్రమాదమే తప్పింది. అయినా మీరేంటత్తయ్యా ప్రీతి మీద అలా వేసేశారు? నా కాలికేదో అడ్డుపడినట్టయింది, అందుకనే అలా తూలి పడిపోయాను. హారతి తన మీద పడిపోయింది. ఇక్కడ ఏముందని తగలడానికి? ఏమీ లేదు కదా. మీరలా భ్రమపడుతున్నారేమో. మీరందరూ ఊరుకోండి. దేవుని దయ వల్ల అగ్నికండ నుంచి బయటపడింది. సిద్ధాంత్ గారి దగ్గరకు వెళ్లి ప్రీతి కోసం ఏదైనా తాయెత్తిని తీసుకొస్తాను. ఆనంద, ప్రీతిని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు. సరే అక్క. వెళ్ళమ్మా. ప్రీతి రామా.